నమస్కారం మేడం, బాగున్నారా? నమస్కారం మేడం. మీ పాపని మా స్కూల్లో జాయిన్ చేయించాము. మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాం మేడం. అలాగే వంట కూడా బాగుంటుంది. మధ్యాహ్నం భోజనం చాలా బాగా నిర్వహిస్తున్నాము. మా పిల్లలకి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అక్కడ? మేము ఇప్పుడు ఉదయాన్నే పనులకు వెళ్తాము. మా పిల్లలు సెక్యూరిటీ ఏంటి? మా పాఠశాలలో చాలా బాగా చూస్తున్నాం మేడం. మీకు అలాంటి భయం అవసరం లేదు. అలాగే మా పాఠశాల మధ్యాహ్న భోజనం కూడా చాలా బాగా ఉంటుంది. పౌష్టికమైన ఆహారం పెడుతున్నాము. అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా చాలా బాగా చక్కగా జరుగుతుంది. ఒకసారి మీరు చూడవలసిందిగా కోరుతున్నాము. అలాగే చూసిన తర్వాత మీకు నమ్మకమైన తర్వాతనే మీ బిడ్డని మా స్కూల్లో కోరుతున్నాము. మేము ఒకసారి మీ పాఠశాల సందర్శించి మీ పాఠశాల సౌకర్యాలు ఎట్లున్నాయి, మా పిల్లలు సేఫ్గా ఉంటారా లేదా అన్నీ పరిశీలించి తర్వాత మేము జాయిన్ చేసేదానికి అంగీకరిస్తాము. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా సార్? మేము పాఠశాల ప్రభుత్వ పాఠశాల నుండి వస్తున్నాం సార్. పిల్లల్ని జాయిన్ చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. పిల్లల్ని జాయిన్ చేయించడానికి మీ వంతు సహకారం మాకు అందించాల్సిన కోరుతున్నాము. సహకారం అయితే మీకు ఎలవేళ ఉంటుంది మేడం. ఆల్రెడీ మా విలేజ్ నుంచి చాలామంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. పిలిపించి నేను వాళ్ళందరికీ కూడా చెప్తాను మేడం. మీకు సహకారం అందిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మేడం. మనబడి మేడం వాళ్ళు బాగా చదువుతారు. సర్పంచ్ నేను మనబడి మన ఊర్లో బడి బాగా చెప్తారు మేడం. పిల్లలు చదువు బాగా చెప్తారు. చాక్లెట్ ఇస్తారు ఈ పిల్లలకి యూనిఫామ్ ఇస్తారు. మా పిల్లలు మీ దగ్గర చదువుతున్నారు కాబట్టి మాకు కూడా బాధ్యత ఉంది మేడం. పాఠశాలను సందర్శించి పాఠశాలలో ఏ సౌకర్యాలు మీరు కల్పిస్తుంది చూడాలన్నది మేము కూడా మీతో పాటు మేడం. ఓకే మా పాఠశాలకు వెళ్దాం. మన బడి చూద్దాం. చూసేసి వస్తాను. మీ పేరు? పేరు వెంకటేశ్వర చౌదరి. మా బాబు పేరు రమణ. ఇక్కడ ఒక లైన్ ఉంది. ఇక్కడ నేను ముందు ఎలా చదివి అన్ని ఇస్తాం. ఇలాంటి బంగారు కూడా ఇస్తాం. గుడ్లు పెట్టాము, గుడ్లు పెట్టాము, అన్నీ ఇస్తాం. అన్నీ చిక్కులు అన్నీ పంపిస్తాం. ఇప్పుడు నేను మామూలు ఒకసారి ఇదే
భలే నచ్చావు కొంచెం నీకు నడక బాగా ఇంటి దగ్గర గోడ ఎక్కుతావా ఇంటి దగ్గర గోడ ఎక్కుతావా తల మీద పెట్టుకొని ఇలా ఇలా లైన్ మీద ఆగినట్టు ఇప్పుడు గుడ్డు చేస్తున్నారు కదా నువ్వురానన్నా ముందుకు ఉండండి ఇంకా పెట్టుకోవాలి లైట్ మీద రంచు ఏం కాదు మళ్ళీ బుక్ బరువుందా ఇదే మేడం మళ్ళీ ఒకసారి మళ్ళీ చూడు మీ నాన్న కూడా ఎంత ధైర్యం ఇప్పుడు ఇక్కడ లైన్ ఉంది కదా కరువు ఉంది కదా చూడు దాని అందుకే మాట్లాడేసారు దేవత చేసిన గుర్తుందా అది బంగారం కాదు కదా ప్లాస్టిక్ ఇలాంటి బళ్ళు అన్నీ ఉన్నాయి అవునా వెరీ గుడ్ అన్నీ తెలుసబ్బా చూడు ఇప్పుడు ఏం తెలుసు ఇప్పుడు ఇక్కడ కదా ఓకే ఓకే చూద్దామా లాస్ట్ చూద్దామా మనకు మంచి పడి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పేపర్ ఇంగ్లీష్ వచ్చేసి మీకు వెరీ గుడ్ పేపర్ అంటే కాగితం సరేనా కానీ నీకు ఎట్లా వస్తే నవ్వచ్చు ఏదో కాకారంగా చూద్దాం ఏం చేస్తాను రాకెట్ ఆయిల్ అయిపోయింది నా దగ్గర ఇప్పుడు తెచ్చారు పడవ కత్తి పడవ ఇది కత్తి పడవ కత్తి పడవ మీతో కత్తి ఉందా ఉంది సార్ ఏం చేస్తారు కత్తితో కూరగాయలు వస్తుంది సార్ వెరీ గుడ్ ఇదేంటిది ఇది కత్తి లేని పడవ సార్ కత్తి లేదు కత్తి లేనిది. ఓకే పడవలు ఎక్కడ ఉన్నాయి పడవలు సినిమాలో చూసినా సార్ నేను ఇప్పుడు పోలా స్కూల్ మన ఇంటి దగ్గర లేదు సార్ మేము వాన వచ్చినప్పుడు అవి వర్షం పడినప్పుడు నీళ్ళు పోతాయి కదా సార్ పోతా ఉంటాయి వెరీ గుడ్ అంటే నీళ్ళలో పోవడానికి మనం పడవ వాడతాం వెరీ గుడ్ ఇది కరెక్ట్గా చేసేసాడు ఇవన్నీ కరెక్ట్ చేశాడు ఇది కరెక్ట్గా చేసేసాడు ఇవి చేసేసాడు మన అబ్బాయికి స్కూల్కి వచ్చారు ఇవన్నీ తెలిసిపోయినాయి ఇంకా కొన్ని తెలియాల్సినవి ఇవి ఉన్నాయి ఇవి మనం చక్కగా నేర్పిస్తాం సరేనా అవునా
వస్తానమ్మా మీ పాప గురించి. ఓకే అమ్మా తీసుకోమన్నా నీకోసం బాగా రెండు నీకేరా నువ్వు బంగారు కదా ఇది ఆడుకున్నామా ఇప్పుడు మనము నేను నేర్పిస్తా ఒకసారి నేను ఒకసారి చూపిస్తాను నువ్వు ఆడతా తల్లి ఓకేరా ఇలా చూడి ఒక హ్యాండ్ ఇలా వెళ్ళాలి ఒక హ్యాండ్ ఇలా ఓకేనా ఒకసారి ఆడి చూడండి ఒక రెండు చేతులతో తీసుకో రెండు ఒకేసారి రెండు కాదా మేడం? ఫస్ట్ ఒక చెయ్యి ముందు రావాలి తర్వాత ఈ చెయ్యి ఆపోజిట్ ఇది ముందు రానిమా ఈ చెయ్యి వెనక్కి ఈ చెయ్యి ముందుకు రా ఓ వెరీ గుడ్ బాగా చేస్తారా వచ్చేసింది గుడ్ బంగారు పల్లెమ్మా తీసుకో తీసుకో ఇది ఆడతావా ఓకే రెండు ఆడాలి రెండు ఆడాలి ఇలాగా ఈ లైన్ ఉంది కదా లైన్ వెంబడి రావాలి ఆ చేయి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇలాగా రాణించాలి ఈ చెయ్యి ఇట్లా రావాలి రెండు చేతులు ఒకేసారి కదలాలి మీ అమ్మాయి చాలా బాగా చేస్తుందమ్మా హలో నీ పేరేం పేరు నాన్న శైలజ వెరీ గుడ్ రా మంచి పేరు నాన్న అమ్మ పేరు చెప్పు అమ్మ పేరా మేడము వాణి మేడము వెరీ గుడ్ నాన్న ఈ అక్షరాలు ఎప్పుడైనా చూసినావా చూసా మేడము పసుపు చూసాను పసుపై చూసావా వెరీ గుడ్ నాన్న రోడ్డు పక్కన బోర్డులు ఉంటాయి అవునా బోర్డులో చూసాను మా అన్న రాసేటప్పుడు చూసాను మేడం వెరీ గుడ్ నాన్న మీ అమ్మాయి చాలా చురుగ్గా ఉందండి నాన్న ఈ అక్షరాలు ఇవి చూసావు కదా ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఒకటి ఆ, రెండు ఆ. మూడు వెరీ గుడ్ బాగా చెప్పావు బంగారు తల్లి అదే విధంగా ఇటువంటి అక్షరాలే ఈ లైన్ లో ఉన్నాయేమో చూడాలా నువ్వు నిదానంగా చూడాలి ఉన్నాయా లేవా ఇది ముందు మేడం వచ్చేసి వెరీ గుడ్ రా కన్నయ్య వెరీ గుడ్ రా బాగా చెప్పావు ఇంటి దగ్గర అన్నయ్య చూసి నేర్చుకున్నావా వెరీ గుడ్ రా నువ్వు రోజు బడికి వస్తే ఇలాగే ఆటలు పాటలు చదువు అన్నీ నేర్పిస్తాం నాన్న నువ్వు ప్రతిరోజు బడికి రావాలి టీచర్ చెప్పిన పాఠాలు నేర్చుకోవాలి సరేనా వెరీ గుడ్ రా కన్నయ్య ఓకే బాయ్ పప్పు కూర చేస్తాను నచ్చిందా అమ్మ చేస్తే బాగుంటుంది కదా నాకు తీసుకొస్తావా స్కూల్కి వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను మేడం ఇంత తీసుకొని వస్తాను ఇక్కడ కూడా ఇక్కడ అక్షరాలు ఉన్నాయి కదా ఇవేమన్నా నీకు తెలుసా అదే మేము నన్ను బుక్లో చూసాను మేడం నేను ఏమన్నా గుర్తున్నాయా అది గుర్తుంది మేడం ఏమక్షరం అని ఇదంతా ఒకేలాగే ఉన్నాయి కదా ఎలా ఉన్నాయా ఇక్కడ సున్నాలు ఉన్నాయి ఇది ఆ ఏమో మేడం ఇది ఆ పక్కన రెండు సున్నాలు ఉన్నాయి మేడం అవును మేడం ఏమన్నావు అహా అంటావు కదా నెక్స్ట్ అక్షరం చూడు ఇంకేమన్నా గుర్తుపడతావేమో ఇదే మేడం ఏమక్షరం లా 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 ఈ అక్షరాలు ఏమన్నా పదం తయారు చేస్తావా లాతో రావుతున్నా మేడం రెండు అక్షరాలు ఇది ఎర్రది బలు
ఇది ఐసులు కదా వస్తాయి ఇవన్నీ ఒకసారి చూస్తావా చుక్కలు ఉన్నాయా? 4 ఉన్నాయా? ఓకే, అన్ని బాగా వచ్చు కదా. వెరీ గుడ్, అన్నీ నేర్పించా. ఓకే, ఇక్కడ చూడండి ఇందులో ఏముంది చూడండి. ఫస్ట్ ఇదేంది మా కట్టె కదండి, కట్టె కట్టెనా? బాగా ఇంకోసారి చూడండి. ఇది దీని ఎప్పుడేం చూస్తావా? చిన్న పుల్ల. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఆడుకుంటున్నారా? ఇక్కడ చూడండి, చూడండి ఏం ఆట ఆడుతుంది ఒకసారి చూడండి. వెరీ గుడ్, బాగా చెప్తున్నావు. ఇక్కడ చూడండి, ఇక్కడ పాప ఏం చేస్తాను చూడండి. అవునా? సరిగ్గా ఏం చేస్తుందో బాగా చూడండి. వెరీ గుడ్, బాగా ఎన్నిసార్లు దిగింటావు? దుకే పడేనా? ఇక్కడ చూడండి, పాప ఏం చేస్తాను చూడండి. ఇది తాడాట ఆడతాం. ఎంతసేపు ఆడతాము? మేము 10 సార్లు ఇట్లా ఎగురుతుంటాం. వెరీ గుడ్, అంటే బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇది ఎప్పుడైనా చూసారా? చేస్తాను. పడవ నువ్వు చేస్తావు ఎప్పుడైనా? వాన పడినప్పుడు మా అమ్మ చేస్తుంది. మేము నీళ్ళల్లో ఊపుకుంటాం. ఇక్కడ చూడండి. ఇక్కడ 5 ఐస్ క్రీమ్. వెరీ గుడ్, బాగా చెప్పినావు అబ్బా. అమ్మ రోజు వెరీ గుడ్. ఇంకా చూడు, ఇంకా ఏమేమి ఉన్నాయి చూడు ఇందులో. ఇవేంటి మా గుండ్రంగా ఉన్నాయి. దేనికి ఎప్పుడైనా చూసినావు ఇలాంటివి? ఇవి గుండ్రంగా ఉన్నాయి. గుండ్రంగా ఎప్పుడైనా చూసినావా? బాగా ఉంటాయి. ఇంకా బాగా ఉంటాయినా? ఏం లేవా ఇట్లా? మా అమ్మ రూపాయి ఇస్తుంది. రూపాయి. ఇంకా తినేటివి ఏమైనా చూసావా? చపాతీ, మా అమ్మ చపాతీ కూడా ఇట్లే చేస్తాను. ఇంకా ఒక్కొక్కసారి ఇట్ట కూడా చేస్తుంది. అట్లా కూడా చేస్తుందా? ఇట్లా చేస్తుంది. ఓకే, వెరీ గుడ్, మంచి నాలెడ్జ్ ఉంది. చూడండి, ఇందులో చూడండి ఏమున్నాయి చూడండి. చిన్న బాలని పక్కన పెట్టేసా? అన్నీ నీకేనా? సరే, బాగుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు మా అన్నకు. మీ అన్నకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు పెట్టండి. రోజు ఇస్తాం మీకు. ఇప్పటికే వస్తాను. గుడ్ అన్న, రోజు వచ్చేసి ఇప్పటికే వస్తాను. ఇప్పటిలో దండిగా బాగుంటాయి. అన్ని ఐస్ క్రీమ్లు కూడా ఉన్నాయి. బాగున్నాను మేడం. నా పేరు సాంబశివ మేడం. సాంబశివ, చాలా బాగా చక్కగా రెడీ వచ్చేసినావు. నచ్చిందా? స్కూల్ మా నాన్న స్కూల్కి ఈరోజు రమ్మని చెప్పాడు మేడం. స్కూల్ చూస్తున్నారా? బాగా ఒళ్ళు పెరిగింది కానీ తెలియలేదు మేడం. కొంచెం బాగా చేసి మేము నేర్పిస్తాం. నేను మళ్ళీ ఆడుకుంటాను మేడం ఇక్కడ. ఎప్పుడు ఆడుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఆడుకోవడం వెళ్తే అట్లయితే నేను రోజు వచ్చాను మేడం. బాగా భలే ఉంది మేడం. కలర్ భలే అంటే బాగా ఉందండి మేడం. చక్కగా బాగుంది రోజు వస్తాను. సరే సరే, ఇక్కడ నేను కొన్ని చూపిస్తాను, దాని గురించి నాకు చెప్పాలా? ఓకేనా? సరే మేడం. ఇక్కడ ఎవరున్నారు? అమ్మాయి ఉందా? అబ్బాయి ఉందా? అమ్మాయి ఉంది మేడం. అమ్మాయి అమ్మాయేనా? ఏం చేస్తుంది అమ్మాయి? నవ్వుతాను మేడం. నవ్వుతుందా? నాకు
రా మేడం మళ్ళీ ఈ అని ఉన్నది నవ్వుతాను ఏదో పోగొట్టుకున్నట్టున్నది మేడం అంటే ఎలా ఉంది? ఏదో బాగా అట్లనే బాగా ఉంది మేడం. ఏ భయంగా ఉన్నాడు? ఏదో భయపడతాను మేడం ఏమన్నా కనపడతాను నీకు భయం లేదు కదా? భయపడతాను ఎప్పుడైనా అలా భయపడ్డావా? చాలా భయపడినాడు మేడం నేను. మా ఇంటి దగ్గరికి పాము వచ్చిందా మా నాయన లేడు ఆ రోజు నాకు దగ్గరికి వచ్చేసి తిరిగితే వెళ్ళిపోతుంది మేడం. అరే అసలు ఎంత బాగా చెప్తానంటే నువ్వు చూపించేస్తాను ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఇక్కడ ఉండే అబ్బాయి ఏంది బుద్ధులు చూస్తాడు మేడం ఏం చేస్తున్నాడు ఏమో అంటే ఎట్లా నీ? గుంటూరు చూసేది ఎప్పుడు చూస్తాను? ఎప్పుడైనా మీ నాన్న అట్లా చేస్తాడా? మా నాయన కూడా అట్లే మేడం ఎప్పుడైనా పాము వచ్చి చూస్తాడు కదా అవునా? కోపం వస్తుందా? ఆ. అబ్బా నీకు ఎన్ని విషయాలు తెలుసు. అయితే ఆడ ఒక అమ్మాయి నవ్వుతూ ఉన్నావు, మళ్ళీ ఒక అమ్మాయి బాధగా ఉంది బాగా మేడం. ఉన్నావు, ఇంకొక అబ్బాయి ఏదో భయపడతాను ఇట్లా భయపడతా అన్నాడు. ఇక్కడ ఉండే అబ్బాయి అదే గుడ్లు అని చెప్పినా కదా గుంటూరు మీద అంటే కోపం. ఏమంటే కోపం. గుడ్లు అంటే కోపం కదా సరే ఇక్కడ కొన్ని చూపిస్తాను. ఇవి ఎలా ఉన్నాయో చెప్పు. ఇదేమిటి? ఇది ఏంది మేడం మీసాలు పెట్టుకుంది మీసాలు. బాగా చూడండి ఏంటంటే చెప్తాను. మీసాలు దేనికి ఉంటాయి? పిల్లికి ఉంటుంది మేడం సింహానికి ఉంటుంది మేడం మా నాయన కూడా ఉన్నాయి మేడం సరే ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఎక్కువగా ఉన్నాయి మీసాలతో పాటు ఇక్కడ ఎక్కువ. సింహమేమో మేడం అబ్బా ఎక్కడ చూస్తావు? వెరీ గుడ్. భలే సింహం, బాగా సింహం. చెప్పావు. చిన్నమని చెప్పు ఏంటో చెప్తాను నా పరుగు తీసేట్టుకుంటాను. సరే నేనెంత లేదు సార్ మీరు సింహమే కదా మనం అనుకుంటుంది అది ఇక్కడ మేడం చెప్పినట్టు సరే సరే మీరు సింహం అంటారు. పలుకు సింహం. సింహం లయన్. లయన్ ఓకే. ఏమంటారు దీన్ని? ఏంటిది? అయ్యో నాయన నువ్వు ఏడు మీ పట్టుకొస్తావు చూడు అదేమో నీ పిల్లలు నాయనా. మన తోటలో కూడా తిరుగుతుంటాయి ఇక. అదా ఏంటి చెప్పు. అది కుందేలు పిల్ల ఏమనుకుంటా అబ్బా భలే చక్కగా ఏమనుకున్నా? చెప్తున్నావు. కుందేలు పిల్ల చాలా బాగా చెప్తున్నావు. మన దగ్గర కదా నువ్వు ఎలా చేస్తోంది ఇది? ఏం చేస్తుంది? నవ్వుతా ఉంది నవ్వుతా మేడం ఉంది. ఇది అదే కళ్ళు కొడుచుకోని ఉన్నది మేడం ఏమో అదే ఏం చేస్తోంది? పడుకోండి ఇది ఇది దీని అమ్మేమో మేడం దీని అమ్మ ఉండదు ఇది కూడా ఏం చేస్తుంది? ఇది కూడా నవ్వుతా ఉంది నవ్వుతోంది. అవి నవ్వుతానే చిక్కిపోతాయి మేడం మా నాయనకు ఎప్పుడు పోతాడా ఏం చేస్తారు వాటిని? కోసుకొని తింటాం మేడం నా ఇంటికి తినేది కాదు మరి లేకపోతే ఇంట్లో సరే ఇది ఇది మనం ఇంటి దగ్గర దిష్టి కోసం పెడతారు చూడండి మేడం సరే అదే మనం పెట్టామా సరే ఇది చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకు భలే భయం మేడం అది ఏమన్నా చేసింటారేమో అది అత్యంతలో ఇది అన్ని చేసింటారు కదా అట్లాంటి భయం మేడం సరే నాకు మీ ఇంటి దగ్గర ఉందా? ఇలా ఏమన్నా? పెట్టిందా మేడం రెండు పెట్టా రెండు రెండు పెట్టా. అయితే భయం ఉంటే ఆడపిల్లకి వస్తుందేమో ఈ పక్కన మా నాన్న భలే తెలియదు సరే ఇక్కడ ఇదేంటి? ఏమంటావా? చేప మేడం చాప. ఓకే. నెక్స్ట్ చాపని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? చేప తెలియదు మేడం ఇదా? నేను నేర్పిస్తానులే. ఓకే. సరే ఇది ఏం చేస్తుంది? చేప అని ఉండదు మేడం అంటే అది ఎలాగా? ఏమైనా తినేదానికి ఏమో ఉండదు మేడం కోపం వెళ్తుందా? నవ్వుతూ వెళ్తుందా? ఎలా? అది కోపం అంటే కోపమే కదా మేడం కోపమేనా? ఇన్ని విషయాలు తెలుసు. అబ్బా మీ అమ్మాయి చాలా చక్కగా అదే చెప్తున్నారు. చేపలు పట్టుకుంటే